ఇప్పుడు ఫైర్ కావాలంటే మనకి ఏం కావాలి? ఒకటి కంబస్టబుల్ మెటీరియల్ కావాలి, నెక్స్ట్ ఆక్సిజన్ కావాలి, మరి మూడోది ఏంటి? హీట్ కావాలి. ఒక కర్రల పొయ్యి ఉంటుంది, ఇంటి దగ్గర వంట చేస్తారు, చేసిన తర్వాత వాటిని చల్లార్పుతాం, మళ్ళీ అదే కర్రలను అంటించగలుగుతామా? అంటించలేము. అంటే సఫిషియంట్ హీట్ అనేది చాలా ముఖ్యం. అంటే ఒక ఫైర్ కావాలంటే సఫిషియంట్ కంబస్టబుల్ మెటీరియల్ ఉండాలి, 2 సఫిషియంట్ ఆక్సిజన్ ఉండాలి, 3 హీట్ ఉండాలి. ఈ 3 ఎలిమెంట్స్ ఉంటే ఫైర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వుడ్ గాలిలో ఆక్సిజన్ ఉంది, కంబస్టబుల్ మెటీరియల్ ఉంది, కానీ ఇది ఫైర్ కావట్లే అంటే దీనికి ఏది లేదు? హీట్ లేదు. ఫైర్ ఫైటింగ్ ఎలా చేస్తామంటే ఏవైతే ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ ఎలిమెంట్స్లో ఏదో ఒక దాన్ని రిమూవ్ చేస్తాం. ఏది తొలగిస్తామో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని తొలగించాలి. ఎగ్జాంపుల్ ఏదో అగ్ని ప్రమాదం జరిగి మనకు నిప్పు రవ్వలు అంటుకున్నాయి అనుకోండి, మనం ఏం చేయాలి? నెక్స్ట్ వాటర్ పోయాలి, ఇంకా బ్లాంకెట్తో చుట్టేసుకోవాలి. అవైలబుల్గా ఏది లేదనుకోండి కింద పడి రోల్ కావాలని చెప్తాం. సో ఇక్కడ రోల్ కావడం వల్ల అక్కడ ఏం కట్ చేస్తున్నాము? ఆక్సిజన్ కట్ చేస్తున్నాము. ఏం తగ్గిస్తున్నాము? ఆక్సిజన్ కట్ చేస్తున్నాము. ఇప్పుడు వాటర్ పోయడం వల్ల ఏం తగ్గిస్తున్నాం? హీట్ తగ్గిస్తున్నాము. లేదు బ్లాంకెట్తో చుట్టేసినాం అనుకోండి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ విధంగా సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం ఏది రిమూవ్ చేయాలనేది మనము దాన్ని ఫైర్ ఫైటింగ్ టాక్టిక్స్ అంటారు. కంబస్టబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు, లేదా దూరం చేయొచ్చు, లేదా గ్యాప్ ఏర్పాటు చేయొచ్చు. ఇంతకుముందు ఏమనుకున్నాం? ఆక్సిజన్ కట్ చేయొచ్చు అని అనుకున్నాం కదా. కంబస్టబుల్ మెటీరియల్ని కూడా దూరం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఫైర్ అవుతుంది, సిలిండర్ లీక్ అయ్యి ఫైర్ పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాము? ఆ సిలిండర్ తీసుకొచ్చి ఇంటి బయట వేస్తాం, అవునా? సో ఇక్కడ ఏంటి? కంబస్టబుల్ మెటీరియల్ని దూరం చేయొచ్చు, అవునా? అంటే ఇంకా ఎక్కువ అంటే పెద్ద ఫైర్ కాకుండా, ఎక్స్టెండ్ కాకుండా ఇంకా గ్యాప్స్ ఏర్పాటు చేయవచ్చు. ఎక్కువ సమ్మర్లో జరుగుతూ ఉంటాయి, అవునా? సో ఫారెస్ట్ ఫైర్లా అంత పెద్ద ఏరియాని ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. మధ్యలో కాలువలు తీస్తూ ఉంటారు. ఓకే, సో అది వాటర్ పర్పసే కాదు, ఫైర్ కూడా ఏదైనా అంటుకొని స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే మనం కాలువ అంటే ట్రెంచ్ తీస్తామో అక్కడికి వచ్చేసి ఆగిపోతుంది అది ఫైర్. ఎందుకు? దానికి కంబస్టబుల్ మెటీరియల్ దొరకదు ఇంకా. సో అక్కడికి డెడ్ అయిపోతుంది. ఒకటి ఆక్సిజన్ తగ్గించవచ్చు, ఏ విధంగానో చూసినాం. 2 హీట్ తగ్గించవచ్చు, 3 కంబస్టబుల్ మెటీరియల్ని తగ్గించవచ్చు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఏదో ఒకటి తగ్గించాలనేది ఇంపార్టెంట్. ఓకే.